పిలుస్తూ ఉండే. అంతేనా మా అమ్మ అట్లే పిలిచేది అందరినీ. అంత ప్రేమమైన ఊర్లో పుట్టి మీ అందరి ఆశీర్వాదంతోనే నేను ఇదే స్కూల్లో చదువుకొని నేను ఒక మిడిల్ క్లాస్ ఒక రైతు కుటుంబంలో పుట్టి ఈ స్కూల్లో చదువుకొని 7th క్లాస్ వరకు, తర్వాత 8th క్లాస్ పక్క ఊర్లో నడుచుకుంటూ పోయి చదువుకున్నాం. ఆ తర్వాత హైదరాబాద్ లో పోయి చదువుకున్నాం. ఈరోజు తల్లిదండ్రుల తర్వాత ఏది గొప్పది అంటే పుట్టిన ఊరు గొప్పది. ఇవాళ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా భావన వెళ్ళంలో అక్క చెల్లెళ్లకు పెద్దలకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, నేను చదువుకునేటప్పుడే మా ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్ లో చదువుకుంటే అందరూ అనేది నువ్వేమవుతావని చెప్పి అడిగినప్పుడు హోమ్ మినిస్టర్ ఉండేవారంటే అని సిబిఐటి కాలేజీలో నీకేం కావాలని ఇండివిజువల్ అందరితో స్పీచ్ ఇప్పిస్తారు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కు. నాకు ఎమ్మెల్యే కావాలి, మినిస్టర్ కావాలి, ప్రజలకు సేవ చేయాలంటే అప్పుడు ఆ హోమ్ మినిస్టర్ ఎందుకు చెప్తున్నారంటే మన ఎస్పీ గారు ఒక మహిళగా ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్నారు. అదే ఇంకొక మన మహిళ మన మంచి కలెక్టర్ గా మన హరిచంద్రన్ గారు ఉన్నారు. వాళ్ళు ఎట్లా కలగని ఈరోజు ఆ స్థాయిలో అంత పెద్ద స్థాయిలో ఉన్నారు వాళ్ళు. నేను కూడా అంటే అప్పుడున్న హోమ్ మినిస్టర్ ఇంద్రాడని బాగా నవ్వకుండా బల్ల బైక్ తీసుకుని నా దగ్గర ఎట్లా ఏమనుకుంటున్నావు ఎమ్మెల్యే మినిస్టర్ అయితే అంటున్నావు, ఏ ధైర్యంతో అంటున్నావు అంటే నాకు ఆశయం ఉన్నది. మీ ఆయన ఏం చేస్తాడు, నేను ఎట్లా కల్పిస్తాడు, నువ్వు ఎమ్మెల్యే కావాలంటే చాలా కష్టం కదా అంటే నేను ఇంద్రారెడ్డిని మొట్ట అడిగిన బైక్ తీసుకొని. మీ ఆయన ఏం చేస్తాడంటే మా చెరువుల పక్కకే ఊరు ఉన్నది, మా నాయనకు 4 ఎకరాల భూమి ఉన్నది, మరి నువ్వే ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ అయినప్పుడు నేనేమి కావద్దాయా, నాకు కూడా మేము 5 అన్నదమ్ములు ఉన్నాం, నేను కూడా ఎందుకు కావద్దు, నువ్వు ఎట్లా పెద్ద నాకడ పెద్ద పట్టుదలతోనే నువ్వు అయినావు. నేను కూడా కాలేజీలో లీడర్ ఉంటుంది. అంటే మనం అనుకుంటే సాధించాలంటే పట్టుదల ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న చిన్నారు అందరికీ ఇవాళ మా ఎమ్మెల్యే వీరేశం గారు కూడా ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ఎమ్మెల్యే అయిండు. ఇక్కడ ఉన్న మీ తల్లిదండ్రులకు కానీ మీ పిల్లల గురించి మా చిన్నారు అందరూ ఉన్నారు ఇక్కడ. మీరందరూ కూడా పెద్ద పెద్ద కళలు కనాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఐపీఎస్ కావాలి, పైలట్ కావాలని కళలు అందే. నీ కళలు కంటే పోయేది ఏం లేదా, పెద్ద లాస్ లేదు కదా. సక్సెస్ అవుతాము, ఫెయిల్ అవుతాం తర్వాత సంగతి. కానీ మనం కనే కళలు కూడా పెద్ద కళలు కనాలని చెప్పి మన కీర్తిశేషుడు అబ్దుల్ కలాం గారు చెప్పేవారు. అందుకని బ్రాహ్మణ వెళ్ళిన గ్రామంలో ఇలా ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద బడిపాట కార్యక్రమం పెట్టుకున్నప్పుడు కలెక్టర్ గారు చెప్పిన కొన్ని ఊళ్ళు ఆలోచించిన తర్వాత నాకు సడన్ గా అంటే మన సొంత ఊర్లో మనం చదువుకున్న స్కూల్లో పెడితే ఎట్లుంటుందని చెప్పి కలెక్టర్ గారు కోరగానే మన ఊర్లో కలెక్టర్ గారు ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే పుట్టిన ఊర్లో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు మీ అందరి లక్ష్యంలో ఒక మినిస్టర్ హోదాలో ఈ ఊర్లో ఇదే స్కూల్లో ఇదే గ్రౌండ్ లో ఆడుకొని చదువుకొని మీ మధ్యలో పెరిగిన వాడిని. అందుకనే మీ అందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. లాస్ట్ 10 years మన గవర్నమెంట్ లేకున్నా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మన ఊరికి 3 సార్లు తీసుకొచ్చిన. ఒకసారి కరెంటు స్కీమ్ జాయిన్ చేసినప్పుడు ఎస్సీ కాలనీకి తీసుకొచ్చిన, మళ్ళీ ఎల్లాన ప్రాజెక్ట్ అప్పుడు ఒకసారి తీసుకొచ్చిన, మళ్ళీ యూనివర్సిటీ కట్టినప్పుడు మళ్ళా మన గ్రామానికి తీసుకొచ్చి ఈ హై స్కూల్ ఆయనతోనే శంకుస్థాపన చేపించి కట్టించిన. మళ్ళా మీ అందరూ కూడా మాటిస్తున్నా వచ్చే 4 నెలల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి మీ అందరి ద్వారా ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు 200 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు నీళ్లు వచ్చి ఇదంతా కూడా పచ్చగా నిన్నయి మన ప్రతి చెరువులో ఇలా కృష్ణా జలాలతోని మనం వ్యవసాయం చేసుకుంటాం. ఇది ఎప్పుడైపోవాలి, 2013 అయిపోవాలి. కానీ తెలంగాణ కోసం కొట్లాడినాం. నేను కూడా మినిస్ట్రీగా రిజైన్ చేశా. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పైసలు ఇవ్వాలి ఆ కోపం మీద. ఆ తర్వాత కేసీఆర్ వచ్చిండు, ఆయనకు నాకు కొట్లాట, ఆయన 10 ఏళ్ళు పైసలు ఇవ్వలే. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది, నేను అడిగితే ఏదైనా ఇస్తారు ముఖ్యమంత్రి గారు. నేను ఇది కావాలని అడగక ముందే ఆయనే చెప్పిండు, మీరు బ్రాహ్మణ ప్రాజెక్టు ఎస్ఎల్బిసి టనం 2,000 కోట్లతోని 1 year లోనే పూర్తి చేద్దామని చెప్పి ఇలా ఎల్లాన ప్రాజెక్టు 250 కోట్లు
ఆ రోజు రివ్యూలో మన ఎమ్మెల్యే గారు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని పనులు ప్రారంభించినాం. ఇప్పుడు సిఈ గారు కూడా వచ్చారు, ఈ గారు వచ్చారు. పోయేటప్పుడు ప్లాట్ చూసుకుంటూ పోతాం కలెక్టర్ గారు మేము. ఇంకా 3 మాసాల్లోనే ఆ చెరువును పూర్తిగా నింపించి ఆ కాలువలు కూడా తీపించి కాలువలు అయిన రైతులకు కూడా పైసలు ఇచ్చి ఆ ప్రాజెక్టుని డిసెంబర్ లోపు మొత్తం కూడా చెరువు నింపి మన గ్రామంలో బోర్ వేసినా 50 ఫీట్లలో నీళ్లు పడాలి. ఇప్పుడు 1000 ఫీట్లు వేస్తే నీళ్లు పడుతున్నాయా మీకు తెలియదు. అందుకే రైతులకు చెప్పాలి. మా తోటలోనే మా మామిడి తోట ఉంది ఊరిపేట 10 బోర్లు వేసిన వాళ్ళ మా అన్న ఎన్ని ఫీట్లు వేసిన 1200 ఫీట్ 1200 ఫీట్లు వేస్తే